ఆపరేషన్ ఆకర్ష్ మీద పెట్టినటువంటి శ్రద్ధ నిరుద్యోగ సమస్యలపైన, రైతు రుణమాఫీ పైన, ఉద్యోగాల కల్పన పైన, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పైన పెట్టలేదనేటువంటి విమర్శ మీ మీద ఉంది, మీ ప్రభుత్వం మీద. ఒప్పుకుంటారా? ఇప్పుడు చాలా స్పష్టంగా నేను మీకు ఫస్ట్కి వెళ్ళి ఏదేది చేసుకుంటూ వచ్చినామని మీకు బ్రీఫ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. సరే, మీరు దాంట్లో మధ్యలో ఇంటరప్ట్ చేసి మీరు వేరే సబ్జెక్ట్ ఏదో నన్ను అడిగారు. మీరు మిషన్ ఆకర్ష్ అని చెప్పి మీరు అంటారు. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్న ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లో కూలిపోతుంది, 2 నెలల్లో కూలిపోతుంది, సంవత్సరంలో కూలగొడతామని ఏ రోజు మేము మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము 5 సంవత్సరాలు నిలబడుతుందని నిలబడాలి అని చెప్పి మనం కోరుకోవాలి ప్రజాస్వామ్యంలో. దట్ ఈస్ వాట్ సిస్టమ్ ఈస్. కూలిపోతుందని ప్రభుత్వం ఏర్పడిన 30 రోజులకే కూలిపోతుందని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడతారు, కూలిపోతుందని కేటీఆర్ గారు మాట్లాడతారు. కూలగొడతాము. మొదట కూలిపోతుంది, తర్వాత కూలగొడతాము. బీజేపీ పార్టీ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా 64 మెజారిటీ ఇచ్చిన ఒక పార్టీని ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి ఒక దూరదృష్టితోటి, ప్రజలకు కావాల్సిన స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి, ఏ కళలతోటి కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ కావాలనుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళలు సాకారం చేయడానికి మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే కూలిపోతుంది, కూలగొడుతుంది అని అంటే వాళ్ళ పార్టీలు ఉన్న సొంత నాయకులు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న సొంత నాయకులు, మేము 10 ఏళ్ల గడి పరిపాలన చూసినాము, మేము శాసనసభ్యులుగా మంత్రులుగా ఉంటే మాకే అపాయింట్మెంట్ ఇవ్వలే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మళ్ళీ ఈయన బీజేపీ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటా అంటారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. అదే జరిగితే ఇంకొక 5 సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి నమ్మి కేటీఆర్ గారు దానం నాగేందర్ గారితో స్వయంగా దానం నాగేందర్ గారు టీవీ9 ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, ఎలక్షన్ తర్వాత బీజేపీ పార్టీ మనం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం నాగన్నా, నువ్వు పోకు అని చెప్పని దానం నాగేందర్ గారు వారి బిడ్డల సాక్షిగా కేటీఆర్ మాట్లాడిన మాటలు చెప్పి అవన్నిటినీ తట్టుకోలేక ఆ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ప్రజలకి బాగు జరుగుతుంది, మేలు జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రజా పరిపాలన కొనసాగాలని చెప్పి స్వచ్ఛందంగా వారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు తప్ప మాకున్న ఏసీబీ రైడ్లు చేసో గతంలో వాళ్ళు చేసినట్టు, లేదా బీజేపీ పార్టీలుగా ఈడీ రైడ్లు చేసో మేము ఎవరిని భయపెట్టో భయభ్రాంతులకు గురి చేసో మా పార్టీలో చేర్చుకుంటలేము. తేడా చెప్తున్నాం మీకు ఆ గతానికి ఈ రోజున్న వాస్తవ పరిస్థితులకు.